చెన్నై మహానగరాన్ని ఇప్పుడు ఆక్యుపై మెరీనా ఉద్యమం కుదిపేస్తుంది. జల్లికట్టుపై బ్యాన్ ఎత్తివేయాలంటూ కదం తొక్కుతున్నారు యూత్. విద్యార్థులకు తోడుగా వ్యాపారవేత్తలు, ఉద్యోగులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మెరీనా బీచ్ జనసంద్రంగా మారింది. జల్లికట్టుకు అనుమతించాలని లక్షలాది మంది ఆందోళన చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అన్ని వర్గాల ప్రజలకు ఆందోళనలో పాల్గొంటున్నారు. తమిళనాడు ప్రజల ఆందోళన ఢిల్లీకి కూడా తాకింది. మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనపై ప్రధాని కార్యాలయం కూడా ఆరా తీసింది. జల్లికట్టు వివాదంపై స్పందించింది ప్రధాని కార్యాలయం. తమిళనాడులో తాజా పరిణామాలపై ప్రధాని మోదీకి పూర్తి సమాచారం ఉందని వెల్లడించింది పీఎంఓ. తమిళ సంస్కృతి అంటే ప్రధానికి అపారమైన గౌరవమని, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తమిళనాడులో త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. జల్లికట్టుపై నిషేధం తొలగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు పన్నీరు సెల్వం. తమిళనాడు సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా మోదీతో సమావేశమయ్యారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై జల్లికట్టు అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అలాగే మరికొంతమంది ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. పీఎంఓ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ వచ్చిందో మా ప్రతినిధి మహాత్మా మనకు ఢిల్లీ నుంచి అందిస్తారు. మహాత్మా, తమిళనాడు ముఖ్యమంత్రికి ఆశాభంగమే ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో ఆయన ఎంతో ఆశతో ఆయన్ని కలిశారు. మోదీని కలిసిన తర్వాత ఈ జల్లికట్టుని నిషేధిస్తూ ఉన్న ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి, తద్వారా జల్లికట్టు మీద నిషేధాన్ని ఎత్తివేసి జల్లికట్టుని నిర్విఘ్నంగా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలి అని ఆయన ప్రధాని కోరారు. అయితే ఈ అంశం ఇప్పటికే న్యాయ పరిధిలో ఉంది, న్యాయస్థానాల పరిధిలో, అందులోనూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో తాము ఇంతకుమించి జోక్యం చేసుకోలేము. కాకపోతే జల్లికట్టు అన్నది తమిళ ప్రజల సంస్కృతిలో ఒక భాగము, తమిళ సంస్కృతి అంటే తనకు చాలా అపారమైన గౌరవం ఉంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశారు. అందులో స్పష్టంగా ఇదే అంశాన్ని చెప్పారు. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, దీంట్లో జోక్యం చేసుకోవడం కుదరదు, మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది, కాబట్టి తాము ఇంతకు మించి జోక్యం చేసుకోలేం. కాకపోతే తమిళనాడు ప్రభుత్వానికి న్యాయపరంగా ఏ రకమైన సహకారం అందించడానికైనా సిద్దంగా ఉన్నామంటూ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గాని, ఆ పార్టీ ఏఐఏడీఎంకే ఎంపీలు గాని తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. జల్లికట్టు అనేది తమిళ ప్రజల సంస్కృతిలో భాగంగా మారడమే కాదు, అది ఒక సెంటిమెంట్ గా కూడా మారింది. ఒక విద్యార్థి వర్గమో లేకపోతే క్రీడాకారులో, సినిమా తారలో వీరు మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలు, తమిళనాడులో ఉన్న అన్ని వర్గాల ప్రజలు జల్లికట్టుని నిర్విఘ్నంగా నిర్వహించే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ చెన్నై మెరీనా బీచ్ లో పెద్ద సంఖ్యలో యూత్, స్టూడెంట్స్, వివిధ వర్గాల వారు, వ్యాపార వర్గాల వారు సైతం అక్కడికి చేరుకున్నారు. సినిమా తారలైతే దాదాపు ప్రతి ఒక్కరు కూడా జల్లికట్టును సమర్థిస్తున్నారు. ఎవరైనా ఒకరిద్దరు వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకించిన వారి మీద తమిళనాడు ప్రజలంతా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఏకిపరేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కేవలం తమిళనాడులోనే కాదు, తమిళనాడు వెలుపల వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అయిన తమిళులంతా కూడా ఈ ఆందోళనలో పాల్పంచుకుంటున్నారు. ఢిల్లీలోనూ జంతర్ మంతర్ వద్ద ఈ ఢిల్లీలో సెటిల్ అయిన తమిళ
ప్రజలు కొంతమంది ఇక్కడికి చేరుకుని మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ జల్లికట్టు మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత సెంటిమెంట్ గా మారిన ఈ అంశం విషయంలో ఇప్పుడు పన్నీర్ సెల్వం ఏమీ చేయలేకపోయారు అన్న ఒక ఇంప్రెషన్ అన్నది కలుగుతుంది. ఎందుకంటే ప్రధాని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్న భావన ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. డీఎంకే దీని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయం చేస్తుంది. దీని ఒక రాజకీయ అస్త్రంగా ప్రచారాస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని, జయలలిత మరణం తర్వాత ఏర్పడ్డ పొలిటికల్ వాక్యూమ్ ని ఆక్యుపై చేసుకోవడం కోసం ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తున్న డీఎంకేకి ఇప్పుడు ఈ అంశం ఒక పెద్ద ఆసరాగా మారుతుంది. వారికి ఒక ప్లస్ పాయింట్ గా మారే అవకాశం కూడా ఉంది. అక్కడ శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు పన్నీర్ సెల్వం పదవి గండం సైతం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జల్లికట్టుకున్న పవర్ కూడా అటువంటిదే. ప్రతి తమిళ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని సమర్థిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఏమి చేయలేకపోయారన్న ఇంప్రెషన్ గనక కలిగితే ఆ పార్టీకి నష్టమే, ప్రతిపక్షాలకు ఇది ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. ఇంత తీవ్ర పరిణామాలకు దారితీసే జల్లికట్టు మీద న్యాయస్థానంలోనే గెలవాల్సి ఉంది. న్యాయస్థానంలో ప్రభుత్వం మరి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడున్న చట్టాలు జల్లికట్టుని నిర్వహించడానికి అనుమతిస్తాయా? ఇప్పటికే కొన్ని పెటా సహా జంతు హక్కుల సంస్థలు జల్లికట్టుని నిషేధించాలని వారు వేసిన కేసుల ఫలితంగానే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా. రైట్ మహాత్మా, మీరు హోల్డ్లో ఉండండి. జల్లికట్టు అంశంపై ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం. ஒரு அவசர சட்டத்தை கொண்டு வர வேண்டும் என்றும் மாண்புமிகு பாரத பிரதமர் அவர்களுக்கு நான் கடிதத்தின் வாயிலாக தொடர்பு கொண்டு கேட்டு சந்திப்பதற்கும் நேரம் ஒதுக்கி தர வேண்டும் என்று நான் கேட்டிருந்தேன். அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய பொதுச் செயலாளர் மாண்புமிகு சின்னம்மா அவர்களும் தமிழகத்தில் ஜல்லிக்கட்டு நடத்துவதற்குரிய அவசர சட்டத்தினை மத்திய அரசு கொண்டு வர வேண்டும் என்ற கருத்தினை வலியுறுத்தி கழக பொதுச் செயலாளர் மாண்புமிகு சின்னம்மா அவர்களும் மாண்புமிகு பாரத பிரதமர் அவர்களுக்கு கடிதத்தின் வாயிலாக கேட்டுக்கொண்டார்கள். மேலும் தமிழகத்தில் ஓராண்டு பெய்ய வேண்டிய 2 பருவமழையின் மூலமாக கிடைக்க வேண்டிய மழையின் அளவு மிக குறைந்த அளவே நமக்கு கிடைத்தது. அதன் காரணமாக தமிழகத்தில் ஒரு கடுமையான வறட்சி ஏற்பட்டிருக்கிறது என்பதனையும், தமிழகத்திலே இருக்கின்ற 32 மாவட்டங்களிலும் 50% மேற்பட்ட வறட்சி நிலை இருக்கிறது என்பதனையும், வறட்சி நிவாரண நிதியாக அனைத்து நிலைகளிலும் 39,565 கோடி ரூபாய் என்ற அளவிற்கு கோரிக்கை மனு ஒன்று தயார் செய்யப்பட்டு, அரசு அதிகாரிகளால் தயார் செய்யப்பட்டு மாண்புமிகு பாரத பிரதமர் அவர்களுக்கு 3 தினங்களுக்கு முன்பாக வருவாய்த்துறையினுடைய சிஆர்ஏ அவர்கள் கொண்டு வந்து டெல்லியில் இங்கே மாண்புமிகு பாரத பிரதமருடைய அலுவலகத்தில் தந்துவிட்டு சென்றிருக்கின்றார்கள். இவைகளெல்லாம் கருத்தில் கொண்டுதான் இன்றைக்கு மாண்புமிகு பாரத பிரதமர்கள் காலை சந்திப்பதாக எனக்கு நேரம் ஒதுக்கி தந்து, நானும் இன்றைய தினம் மாண்புமிகு பாரத பிரதமர்களை சந்தித்து தமிழகத்தில் தடை செய்யப்பட்டிருக்கின்ற ஜல்லிக்கட்டை, தமிழகத்தினுடைய பாரம்பரியமான உரிமையை, வீர விளையாட்டை மீண்டும் நடத்துவதற்குரிய சட்ட திருத்தத்தை மத்திய அரசு கொண்டு வர வேண்டும் என்று வலியுறுத்தினேன். மாண்புமிகு பாரத பிரதமர் அவர்களும் ஜல்லிக்கட்டு நடத்திட தேவையான நடவடிக்கைகளை எடுத்திட வேண்டும் என்று நான் வலியுறுத்தி
அதற்கு ஏதுவாக ஒரு அவசர சட்டத்தினை கொண்டு வர வேண்டும் என்ற கருத்தினையும் வலியுறுத்தி மாண்புமிகு பாரத பிரதமரிடம் தெரிவித்தேன். மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் மிகவும் பரிவுடன் நமது கருத்துக்களை கேட்டுக்கொண்டார்கள். இந்த பிரச்சனையில் தமிழ்நாட்டின் உணர்வுகளுக்கு மிகுந்த மதிப்பளிப்பதாக மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் தெரிவித்தார்கள். தமிழருடைய உணர்வுகளை நான் முழுமையாக மதிக்கின்றேன், நான் நன்றாகவே அறிந்திருக்கிறேன் என்ற கருத்தினையும் மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் தெரிவித்தார்கள். மத்திய அரசு வெளியிட்ட அறிக்கை தொடர்பான வழக்கில் உச்சநீதிமன்றம் இன்னமும் தனது தீர்ப்பை வழங்கவில்லை என்றும், எனவே மாநில அரசு இது தொடர்பாக எடுக்கும் நடவடிக்கைகளுக்கு மத்திய அரசு உறுதுணையாக இருக்கும் என்று மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் தெரிவித்தார்கள். ஜல்லிக்கட்டு நடைபெறுவதற்கு தேவையான நடவடிக்கைகளை மத்திய அரசுடன் இணைந்து உடனடியாக எடுப்போம் என தெரிவித்துக் கொள்கிறேன். இது பற்றிய மாநில அரசின் நடவடிக்கைகளை நீங்கள் கூடிய விரைவில் காண்பீர்கள் என்பதனையும் நான் தெரிவித்துக் கொள்கிறேன். நன்மையே யாவும் நன்மையாய் முடியின் என்பதை மட்டும் இப்பொழுது தெரிவித்து, மேலும் தமிழ்நாட்டின் வறட்சி நிலை பற்றி விரிவாக மாண்புமிகு பாரத பிரதமர் எடுத்துக் கூறினேன். மாண்புமிகு பாரத பிரதமர் அவர்களும் மாநில அரசுக்கு வறட்சிக்கு உரிய நிவாரணத்தை வழங்கப்படும் என்று தெரிவித்திருக்கிறார். உச்சநீதிமன்றத்தில் நிலுவையில் இருக்குன்னு சொல்லி உங்களுக்கு நல்லா தெரியும். மத்திய அரசு அதையே சாக்கா சொல்லி 2 வருஷமா உங்களுக்கு தமிழ்நாடு மக்களோட உணர்வுகளை புரிந்து கொள்ளாம மத்திய அரசு நடந்து கொண்டதை பத்தி நீங்க திருப்பியும் வடக்கு நிலுவையில் இருக்கீங்கன்னு சொல்றதுல தீர்வு காணப்படலையே. மாநில அரசுடைய நடவடிக்கைக்கு மத்திய அரசு நிலுவையில் இருக்கிறதுனால நாங்க அவசர சட்டம் கொண்டு வர முடியாது அப்படின்ற ஒரு கருத்தை சூழ்நிலைக்கு தள்ளப்பட்டிருப்பதாக பிரதமர் சொல்லியிருக்காரு. இது பொறுமையாக நல்லவை நடக்கும் உறுதியாக. போராட்டக்காரர்கள் மேல கடுமையான தடியடி நடத்தப்படுது தமிழக அரசின் சார்பாக. உங்களுடைய உறுதியை ஏற்றுதான் இந்த ஜல்லிக்கட்டு இந்த ஆண்டு நடத்துவதற்கான ஏற்பாடுகள் அனைத்தும் செய்யப்படும். நீங்க சொன்னது கேட்டதுதான் ஒட்டுமொத்த தமிழகமும் ஜல்லிக்கட்டுக்காக ரெடியா இருந்தது. அப்படி இருக்கும் பொழுது தமிழக அரசு அவங்களுடைய காவல்துறையை வச்சு தடியடி நடத்துறது நீங்க எப்படி பாக்குறீங்க? இந்த விஷயத்துல சம்பந்தப்பட்ட அதிகாரிகள் தடியடி நடத்தின அதிகாரிகள் மேல என்ன நடவடிக்கை எடுக்கப்படும்? எங்கும் தடியடி நடத்தியதாக இல்லை. கைது நடவடிக்கை கட்சிக்காரன விடமாட்டோம். மத்திய அரசை